అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమ కలవరం 15వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అతనికి చాలా బాధగా అనిపిస్తుంది. తను చేసిన పొరపాటు ఎన్ని అనర్థాలు సృష్టించిందో అనేది. పగ పెంచుకొని ప్రేమ నటించిన అందుకు సిరి పడే బాధని పగలు పడి తన చెల్లి జీవితం గురించి పట్టించుకునేందుకు దీక్ష ఎంతగా బాధపడిందో అర్థమయ్యాక అతను ఎంత పెద్ద తప్పు చేశాడో అని అర్థమవుతుంది. తన అజాగ్రత్త కారణంగా తన చెల్లి ఎంత బాధపడుతుందో తెలిసాక అతని మీద అతనికే కోపం వస్తుంది. స్పీడ్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అక్కడ వర్క్లో బిజీ అయిన సిరిని చూసి అప్పటికే విషయం తెలిసిన విక్రమ్ అంకుల్ ఎలా ఉన్నారు అని అనగానే ఆమె ఆశ్చర్యంగా చూసి మళ్ళీ అంతలోనే విసుగ్గా ఏమైందని ఎదురు క్వశ్చన్ వేస్తుంది. సిరి ఆటలు కాదు ఎలా ఉన్నారు అని అడుగుతాడు అంతే కోపంగా. బాగానే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. మీకేమైనా సమస్యనా? ఇంకా నన్ను ఏదైనా బాధ పెట్టాలంటే మా నాన్నను బాధ పెట్టడమే లాస్ట్ ఆప్షన్ కదా మీకు అని అడుగుతుంది సిరి అని కోపంగా అనగానే చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారు. సార్ ఏమైంది సార్? మీరు ఇలా అరిస్తే నేను ఏదో తప్పు చేశారని అందరూ అనుకుంటారు అని అంటుంది సిరి. కమ్ టు మై ఛాంబర్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్. అతని వెనుకే వెళ్తుంది. తన కోసం సపరేట్ ఛాంబర్ అరేంజ్ చేయిస్తాడు దీపక్. అతని కోరిక మేరకు అక్కడ విక్రమ్ మాత్రమే ఉండేసరికి కాస్త కంగారు వేసిన మళ్ళీ నార్మల్ అయ్యి నాకేం భయం అని వెళ్తుంది. కూర్చో అనే లోపు మొబైల్ ఏదో చేస్తుంది. సిరి కూర్చో అని ఇంకోసారి అంటే మీకు ఇవ్వాల్సిన అమౌంట్ పంపాను చూసుకోండి అని ఫోన్ చూపిస్తుంది. ముఖం ఆశ్చర్యంగా పెట్టి దేనికని అడుగుతాడు. ఆ రోజు నా అనుకుని తీసుకున్నాను, ఇప్పుడు బాకీ ఉండకూడదని ఇస్తున్నాను. నిజంగానే నన్ను నీ మనసులోని తీసేసావా అంటూ పైకి లేచి ఆమె పక్కకు వస్తూ అడుగుతాడు. అది ఈ జన్మకి జరగదని మనసులో అనుకొని అంతా మీకు అనవసరం. నాకు ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం ఇష్టం లేదు. మీకు చాలానే బాకీ పడ్డాను. వడ్డీ కూడా ఏమైనా ఉంటే చెప్పండి, ఇచ్చేస్తానంటుంది. బాకీ అనే పదం అర్థమై విక్రమ్కి బాగా అర్థమవుతుంది. అవునా, అయితే నా ముద్దులు హక్స్ కూడా నాకు ఇచ్చేయి అని ఆమెను దగ్గరికి లాక్కొని అడిగితే కోపంగా చూసి అతన్ని నెట్టి ఆ అని చెవులు మూసుకొని పెద్దగా అరిచి అవి తిరిగి తీసుకోవాలని అనుకున్నారు అంటే వాటికి కూడా అర్థం లేదు అనే కదా. ప్రేమ లేనప్పుడు అవి కోరికతో ఇచ్చినవే కదా. రోబోలో ఐశ్వర్యలాగా నేనేమి రియాక్ట్ కాను, తీసుకో కావాలంటే అని ఒక బొమ్మలా అక్కడే అలాగే కళ్ళు మూసుకొని అతని ముందే నిలబడుతుంది సిరి. విక్రమ్ ఆమెని గట్టిగా హత్తుకొని నాకు గుర్తులేదు మరి నేను ఎన్నిసార్లు నీకు అని అంటూ అతను ఆమె దగ్గరగా జరిగితే నాకు గుర్తుంది అని ఆమె చెప్పబోతే చెప్పనివ్వడు. అక్కర్లేదు తీసుకో, ఇంకోసారి ఏది అనిపించుకోవడం నాకు ఇష్టం లేదంటున్నా ముఖం పట్టుకొని సారీ సిరి, తప్పు నాదే, ఏమీ తెలుసుకోకుండా ఇలా చేశాను, ప్లీజ్ సార్. ఇవన్నీ ఆపేసి మీ పని పూర్తి చేస్తే నేను వెళ్తానని ఆమె పెదవులను అందుకుంటాడు సున్నితంగా. ఆమె మనసు చాలా బాధపడుతుంది. ఆగకుండా వస్తున్న ఆమె కన్నీరు అతనికి తాగకాని ఆమెను వదిలేసి ఏమేం సిరి అని కంగారుగా అడుగుతాడు. ఆమె ఏడుపు అసలు కంట్రోల్ అవ్వడం లేదు. ఇదివరకు అతనిచ్చిన ముద్దులన్నీ నటన అని ఆమె మనసు వెక్కిరిస్తోంది. ఆమె మోసపోయిందని ఆమె మనసు గుక్కపట్టి ఏడుస్తోంది. ఏ సిరి ఏడవకే, నిన్ను నేను దూరం చేసుకోను అని చెప్పడానికే ఈ ముద్దు అని ఆమె ముఖాన్ని దోసిల్లో పట్టుకొని చెప్తాడు. ఆమె ఆ గాజు కళ్ళతో విక్రమ్ని చూస్తూ మీరు నాకు వద్దు సార్ అని వెళ్ళిపోతుంది. ఇదివరకు సిరి ఎప్పుడూ అతనికి ఇలా రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఆమె అతడిని చూస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఫీల్ ఉండేది. ఇప్పుడు ఆ కళల్లో ఏమీ కనిపించటం లేదు అతనికి, కన్నీరు తప్ప ఏమీ లేదు ఆ కళల్లో. అదంతా అతని వల్లే అని అతనికి బాగా తెలుసు. ఆమె పంపిన మనీని వెనక్కి వేసేశాడు. అది చూసిన సిరి ఇలా కాదు అని ఆమె బయటకు వెళ్ళి మనీ డ్రా చేసి తెచ్చిస్తుంది. విక్రమ్ తీసుకోను వద్దు అని అంటాడు. అవి నీవే, నీ మనీ నీ దగ్గరే ఉంచాలి. నా డబ్బుని ఖర్చు చేసే హక్కు నీకు మాత్రమే ఉంది. నా భార్య తీసుకుంటే తప్పేమీ కాదు, తీసుకుని వెళ్ళనంటాడు. అరే మీ వైఫ్ ఎవరు చెప్తే వెళ్ళిస్తాను అంటుంది వెనక్కి తిరిగి. సిరి కోపంగా వస్తుంది అతని స్వరం. ఏంటి సార్, ఎందుకు కోపం? ఎవరికి వాళ్ళు చెప్తే ఇస్తాను, చాలా వర్క్ ఉంది నాకు అని విసుగ్గా వెళ్తుంది. నీకే నువ్వే తీసుకో అని అంటాడు. నాకొద్దు అని అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. అబ్బా మొండిది అని తిట్టుకొని ఆమెకి ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె అతన్ని వేరు చేస్తూ ఉంటే విక్రమ్కి అస్సలు నచ్చడం లేదు. అలాంటి పెయిన్ ఆమెకి అతను ఎంతగానో ఇచ్చాడు. మళ్ళీ ఒక అరగంట తర్వాత సిరిని పిలిచి వర్క్ ఇచ్చి చేయి అంటే అక్కడే ఉండి చేస్తుంది అతని ఆర్డర్ మీద. ఆమె పక్కనే కూర్చొని సిరి అని పిలిస్తే చెప్పండి సార్ అంటుంది. ఈ సార్ అని పిలవడం ఆపురా ప్లీజ్ అంటే మీరు బాస్, నేను ఎంప్లాయీని, అందరిలాగే పిలుస్తాను కదా అని అంటుంది. నువ్వు వాళ్ళు ఒకటేనా? ఒకటే. ఒకవేళ నాకన్నా వాళ్ళు ఎక్కువ అవుతారేమో కానీ నేను ఎప్పటికీ కాను కాకూడదు. ఏదో మీరు వేసిన ప్లాన్లో నేను కొన్నాళ్ళు మీకు దగ్గరగా ఉన్నాను. యాక్టింగ్ చేసిన ప్రతి హీరోయిన్ని పెళ్లి చేసుకోడు కదా సార్.
అది ఆ కాసేపటి వరకే. ఆ సినిమా పూర్తయ్యాక ఎవరి దారి వాళ్ళది. మళ్ళీ కొత్త హీరోయిన్ వస్తుంది అని అంటే నాకు ప్రతి మూవీలో నువ్వే హీరోయిన్ అంటాడు. లేదు, ఈ హీరోయిన్ ఆ మూవీలోనే ఫెయిల్ అయింది, చనిపోయింది, ఇంకా తను హీరోయిన్ కాదు, తను నథింగ్ అని బాధగా చెప్తుంది. అరే, యాక్టింగ్నే కదా సార్, మీరు లేకుండా అసలు బ్రతకలేను అని ఇన్ని కబుర్లు చెప్పాను, కానీ ఇప్పుడు హ్యాపీగా బ్రతికేస్తున్నాను కదా. నాది కూడా నటనే. సో మీరు నా గురించి ఆలోచించకండి, మీ లైఫ్ని మీరు చూసుకోండి. మీరు మీ వైపు నుండి ప్రేమను ఎలా నటించారో నేను కూడా అలాగే చేశాను. అసలు ఒక అమ్మాయి పెళ్లి నిర్దాక్షిణ్యంగా ఆపేసిన నేను ఏదైనా చేయగలను కదా విక్రమ్ గారు. మీకు చేసిన అన్యాయానికి నాకు మీరు ఒక శిక్ష వేశారు, అయిపోయింది. నా లైఫ్ నా ఇష్టం, నేను చాలా బిజీ, నన్ను కదిలించకండి. సిరి ప్లీజ్ అలా మాట్లాడకు, నాకు నిజంగానే నువ్వు కావాలి. ఎవరైనా నన్ను అమ్ముతాను అని అన్నారా, లేదా మీరు కొనుక్కోవాలని బేరం పెట్టారా అని అంటుంది. సిరి కోపంగా వస్తుంది అతని స్వరం. ఎరుపెక్కిన అతని కళ్ళని చూసి ఒక్క అడుగు వెనక వేస్తుంది భయంతో. సిరి, తప్పు నాదే, సారీ అని చెప్తున్నాను కదా, ఎందుకే ఇలా నీ మాటలతో మళ్ళీ మొండిగా బిహేవ్ చేస్తున్నావని అంటూ దీనంగా అడుగుతాడు ఆమెను విక్రమ్. నన్ను వదిలేయండి సార్ ప్లీజ్ అని అంటుంది. అస్సలు వదలను, మీ కర్మ అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇక్కడే కూర్చొని వర్క్ చేయి అని అంటాడు. అతని ఎదురుగా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో అటెండర్ వచ్చి, సార్ మీటింగ్ టైం అయిందంటే, ఓ ఓకే నువ్వు వెళ్ళు అని ల్యాండ్లైన్ నుండి దీపక్ చేసి, మీటింగ్కి అటెండ్ అవ్వరా, నాకు చాలా ముఖ్యమైన పని ఉందని చెప్తాడు. ఏంట్రా పని అని అడుగుతాడు దీపక్. స్పీకర్లో ఉండడంతో సిరి అది వింటుంది. నా పిల్లానికి సైట్ కొట్టుకోవాలని కొంటగా చెప్తాడు. అది విన్న సిరి కోపంగా చూసి వర్క్లో మునిగిపోతుంది. నీ ప్రేమ నా చావుకొచ్చిందిరా, కనీసం నేహతో కాసేపు మాట్లాడుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చంపుతున్నావని తలబాదుకొని కాల్ కట్ చేస్తాడు దీపక్. సిరి ఏమీ రియాక్ట్ అవ్వకపోతే అలాగే చూస్తూ ఉంటాడు. ఒక గంటలో వర్క్ చేసి అది చూపిస్తే ఆమెనే చూస్తున్న అతను, చూస్తాను కూర్చో అని ఆమె కోసం ఫ్రూట్స్ తెప్పిస్తే ఒక్క ముక్క కూడా తినదు. తింటావా, తినిపించాలా అని అనగానే నాకొద్దని తలదించి కూర్చుంటుంది. ఒక పీస్ తీసి నోటి ముందు పెడితే అని నోరు ఊపుతుంది. ఏయ్ పట్టు అని కోపంగా అంటే, నాకు వద్దు సార్ అని అంటూ నోరు గట్టిగా చేత్తో మూసేస్తుంది. కళ్ళు పెద్దవి చేసి చాలా అందంగా ఉన్న ఆమెని చూడగానే అతనికి ముద్దొస్తే ఆమె బుగ్గ మీద ముద్దిస్తాడు. అంతే. ఏయ్ అని సిరి వేలు చూపిస్తే, నువ్వు తినకపోతే ఇంకా చాలానే పెడతాను, ఈసారి ప్లేస్ మాత్రం మారుతుంది అని అంటూ ఉండగానే ఆమె వద్దు అని అంటూ చెంపలు రెండు చేతులకి అడ్డు పెట్టేసుకుంటుంది. అది చూసి నవ్వుకొని యాపిల్ని ఆమె నోటి దగ్గరికి తీసుకొని వెళ్తే ఆహా వద్దని పెదవులు బిగపట్టి నోరు తెరవదు. ఆమె ముందుకు వచ్చి ఆ మూతి మీద చిరుముద్దు ఇస్తే మెల్లిగా ఓపెన్ అవుతాయి ఆమె లిప్స్. అంతే, టక్కున ఆ ముక్కని నోట్లో పెట్టేస్తాడు. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే నములు అని అనగానే టక్కున నములుతుంది. నా కడుపుకు తినడానికి మీ డిమాండ్ ఏంటి అని నములుతూనే చెప్తుంటే లోపల ఆమె ఎక్స్ప్రెషన్కి నవ్వుకొని, ఇక నుండి అన్నీ నా ఇష్టమే, నేను పెట్టింది తినాలి, నా మాటే వినాలి. ఆమె కొన్ని తిని వదిలేస్తే అతను తినబోతూ ఉంటే ఆ బౌల్ లాక్కొని తనే తీసుకొని తింటుంది. తను తినడం ఏమాత్రం ఇష్టం లేదు ఆమెకి. అది అతనికి బాధగా అనిపించినా సరే తను తింటుంది అని హ్యాపీగా అలాగే చూస్తూ ఉంటాడు. నన్ను చూడొద్దు, నాకు నచ్చలేదనగానే టక్కున చూపు పక్కకు తిప్పి రాలుతున్న కన్నీరు తిరిగి తుడుచుకొని ఆమె మొత్తం తిన్నాక ఆ బౌల్ అక్కడ పెడుతుంది. నవ్వుకొని ఆమె తిన్నాక వర్క్ చేసుకుంటూ ఆమెను దాటి వెళ్ళనివ్వడు. అబ్బా బోర్ కొడుతుంది, వర్క్ చేసుకుంటాను కానీ ఆమెను చూసి ఆమె పొట్ట మీద చేయి వేసి, ఇంకా పచ్చిగానే ఉంది కదా, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఆమెను అక్కడ ఉన్న సోఫాలో పడుకోబెడితే అతనికి ఎలా తెలిసిందని షాక్లో ఉండి అలాగే కూర్చొని చూస్తూ ఉంటుంది. మళ్ళీ లేచి నేను వెళ్తానని కోపంగా చెప్తుంది. ఆహా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, పడుకో అని సీరియస్గా చెప్తే సైలెంట్గా కళ్ళు మూసుకుంటుంది. అలా నిద్రపోయి ఆఫ్టర్ లంచ్ లేస్తే ఆమెకి ఫుడ్ పంపిస్తాడు. నేను నా బాక్స్లో అది తింటానని బయటకు వెళ్ళి తన లంచ్ తింటుంది. నైట్ ఇంటికి వచ్చిన ధీరజ్ ఏర్పాట్లు చూసి, అత్తయ్య గారు భలే అరేంజ్ చేశారే, నా రూమ్ సూపర్ ఉంది అని, రూమ్ సూపర్గా డెకరేట్ చేశారని ఆవిడతో చెప్పి, మీ కూతుర్ని పంపండి విత్ పాల గ్లాస్తో అని చెప్పి వెళ్ళిపోతాడు. నా కర్మ అనుకొని, దీక్ష ఇదిగో మీ ఆయన గారు వచ్చారు వెళ్ళు అని ఆమె చేతిలో పాల గ్లాస్ పెట్టి చెప్తారు. పాల గ్లాస్ శోభనం కావాలని చెప్తా వీడి పని అని అనుకొని ఆ గ్లాస్ తీసుకొని స్పీడ్గా వెళ్తే, ఇంత స్పీడ్గా ఎవరైనా ఫస్ట్ నైట్ రూమ్లోకి వస్తారా అని అంటున్న ధీరజ్ని కోపంగా చూసి, పాలు కావాలని నీకు పాలు అని అంటూ ఆ వేడి గ్లాస్ తీసుకొని అతని చేతికి అందిస్తుంది. దీక్ష కాలుతోందని అరుస్తాడు ధీరజ్. కాలిందా, వేడి పాలు, ఫస్ట్ నైట్ సెటప్ కావాలా నీకు, సరిపోయిందా అని అంటే, అబ్బా రాక్షసి వదులు, లేదంటే నైట్ అంతా నువ్వు ఎంత అరిచినా వదలని నీ ఇష్టం అంటుంటే ఆ గ్లాస్ తీసి, ఏంటి ఏమన్నావు, నీకు ఆ ఛాన్స్ ఎవరు ఇవ్వడం లేదు ఇక్కడ అని వెళ్ళిపోతూ ఉంటే ఆమె జడ పట్టుకొని వెనక్కి లాక్కొని, ఎవరైనా ఫస్ట్ నైట్కి ఇలా నైట్ డ్రెస్ వేసుకుంటారా, వెళ్ళి శారీ కట్టుకొనిరా అని అంటూ ఆమె భుజం మీద
గడ్డం ఆనించి చెప్తాడు. మీ ఫస్ట్ డేట్కి నేనెందుకు రెడీ అవుతాను చెప్పండి, రెడీ అయిన వారిని తేలి తెచ్చుకొని అని అతను నెడుతుంది. ఆ నడుము పట్టుకొని వెనక్కి లాక్కొని ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నిన్ను తప్ప ఎవరిని చూడనని తెలియదా? ఆహా, నేను అలాగే అనుకున్నా, కానీ ఇంకొకరిని చేసుకోవాలని అనుకుంటున్నాను కదా, అలాగే నువ్వు ట్రై చేయి, అవుతుంది అనగానే ఆమె భుజం మీద గట్టిగా కొరికి ఆమెని తన వైపుకు తిప్పుకోగానే ఆ గొంతులో గుటక పడుతుంది. అరే నీకు నాకు వేరే వాళ్ళతో ఇది వర్కౌట్ అవ్వదులే అని ఆమె మెడ మీద పెదవులు నిలపగానే ఆమె కళ్ళు మూసుకుపోతాయి. అతనికి తెలుస్తుంది ఆమె స్పందించడం. ఇంకాస్త దగ్గరికి లాక్కొని ముద్దులు ఇస్తున్న అలాగే అలాగే ఉండడంతో అతనికి సందేహం కలుగుతుంది. ఏంటిది తిట్టడం లేదు, ఇంత సైలెంట్గా ఉంది ఏంటా అని ఆమెను వదిలి దీక్ష అని పిలిస్తే చెప్పు అని మెల్లిగా అంటుంది తలెత్తి. ఏంటిది, ఏమైంది, దీనికి నిజంగానే నాకు సహకరిస్తున్నావా అని అనుకుని ఆమె నుదుటి మీద ముద్దు ఇస్తే ఆమె సైలెంట్గా అలాగే ఉండిపోతుంది. దీక్ష ఆర్ యూ ఓకే అని అడుగుతాడు ధీరజ్. ఆమె ముఖం పట్టుకొని అడిగితే చెప్పు ధీరజ్ అని అంటుంది. నీకు ఫీలింగ్స్ బాగానే తెప్పిస్తున్నానా అంటే నేను పర్ఫెక్ట్ అమ్మాయిని అని అనగానే ఆమె ముఖానికి దగ్గరగా ఉన్న అతని చేయి వెనక్కి వెళ్తుంది. దీక్ష ఏంటిది అని కోపంగా చూస్తూ అడిగితే మూసుకున్న కళ్ళు తెరిచి ఏముంది, నువ్వే అన్నావు కదా అమ్మాయి ఇంత దగ్గరికి వచ్చి ముట్టుకుంటే ఫీలింగ్స్ ఎవరికైనా వస్తాయని, అలాగే నాకు వస్తున్నాయేమో అని అంటుంది. ఇలా నన్ను ఎవరు ముట్టుకున్నా నాకు ఫీలింగ్స్ వస్తాయేమో అంటున్న దీక్షని చూస్తే అతనికి కోపం వచ్చి చెంప మీద కొట్టబోయి వెనక్కి ఉన్న గోడని గట్టిగా కొడతాడు. భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. దీక్ష అదేదో కోపంలో అన్నాను, నిన్ను దూరం పెట్టాలని కాదు, కానీ నేను తప్పుగా అనలేదులే, అలా అనాలని కాదు దీక్ష అని అంటున్నా. అతన్ని చూసి నువ్వెలా అన్నా కూడా ఆ మాట మాత్రం నేరుగా నా మనసుని తగిలింది అని ఆమె గుండెల మీద వేలు పెట్టుకొని చూపిస్తూ చెప్తుంది. ఆమెని అక్కడే వదిలేసి బయటకు వెళ్ళిపోతాడు అతను. అతను వెళ్ళిపోగానే ఆమె అదే బెడ్ మీద పడి ఏడుస్తుంది. ఆ రోజు ఆ వర్క్ ఈ వర్క్ అని లేట్ చేస్తున్న విక్రమ్ని కోపంగా చూసి నేను వెళ్ళాలి సార్ అని గట్టిగా అడుగుతుంది సిరి. ఆమె ముఖంలో కంగారిట్టే తెలిసిపోతుంది. నేను డ్రాప్ చేస్తానులే అంటే అక్కర్లేదు, ఏం వర్క్ చేయాలో చెప్పండి చేసి వెళ్తానంటుంది. సరే వెళ్ళు అని డ్రైవర్నిచ్చి పంపిస్తే ఆమె వెళ్ళేసరికి 10 మినిట్స్ లేట్ అయిన వాళ్ళ నాన్న ఏమీ అనరు తనని. అమ్మయ్య అని అనుకుని వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏం తినబుద్ధి కాక అలాగే పడుకుండిపోతుంది సిరి. అతను వెళ్ళగానే ఆమె అదే బెడ్ మీద పడి ఏడుస్తూ ఉంది. కాసేపటికి లోపలికి వచ్చిన ధీరజ్ ఆమెని అలా చూసి పక్కనే చేరి లైట్ ఆఫ్ చేసి ఆమెను చుట్టుకొని ప్లీజ్ రా ఏడవకే సారీ అంటుంటే ఆమె ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటే అది చూసి ఆమెను గట్టిగా హత్తుకొని ఇంకెప్పుడు ఏమీ అనను, నాదే తప్పు సారీ అంటాడు. ఆమె వదులు అని విడిపించుకోవాలని చూస్తున్నా వదలకుండా గట్టిగా పట్టుకొని నువ్వేమన్నా వదలను, నా దీక్ష నాకెప్పటికీ దూరం కాదు అని ఆమెని అలాగే హత్తుకొని ఆమె తలని ఉడుతూ పడుకోరా ప్లీజ్ అని నిద్రపుచ్చుతాడు. గోలగోల చేసి ఇక వల్లకాక అతని గుండెల మీద హాయిగా నిద్రపోతుంది. అంత పిచ్చి ప్రేమ ఏంటే నేనంటే అనుకుని ముద్దుగా కసిరి ముందుకు వచ్చిన ఆమె పెదవుల్ని ముద్దు అద్ది అతను కూడా కళ్ళు మూసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవని సిరి లేట్గా లేచి వంట పని చేసి బాక్స్ పెడుతూ కింద పడిపోతుంది. అది చూసిన మాధవి గారు సడన్గా వచ్చి పట్టుకుంటే ఆమె ఒళ్ళు కాలిపోతుంది. చందు జ్వరం వచ్చింది అని ఆమె లోపలికి తీసుకొని వెళ్తారు. బెడ్ మీద పడుకోపెట్టి ఉంటూ తడికిలా తెస్తానని వెళ్తారు. అప్పటికే వెళ్తున్న నారాయణ గారు ఏమైంది అని అంటే చందుకి ఫీవర్ వచ్చిందని చెప్తుంది ఆవిడ. మెడిసిన్ తెచ్చి ఇస్తాను అని అంటే ఉన్నాయిలేండి అని అవే వేస్తానని చెప్తారు మాధవి గారు. అలాగే అని ఆయన బయటికి వెళ్ళిపోతారు. ఆవిడ ఈలోపు తడిక్లాత్ తీసుకొని వెళ్ళి సిరి ఒళ్ళంతా తుడవాలని చూస్తే సిరి కంగారుగా కడుపు మీద చెయ్యి వేసుకుంటుంది. అమ్మో ఇప్పుడు నా కడుపు మీద ఉన్న కుట్లు చూస్తే ఏంటి పరిస్థితి అని కంగారు పడుతూ ఆ కంగారులో ఇంకోటి మర్చిపోతుంది. వాళ్ళ అమ్మ వచ్చి తుడవాలని కూర్చోమంటే అమ్మ వద్దు నేను తుడుచుకుంటానులే అని అంటుంది. ఏమీ కాదులే నేను తుడుస్తానంటూ నైట్ డ్రెస్ బటన్స్ తీ అని అంటే వద్దు ఇలా ఇవ్వని ఆ గిన్నె లాక్కుంటే వాటర్ కింద పడతాయి, ఎందుకు సిరి ఇంత గొడవ చేస్తున్నావు, ఏమైందని అడిగితే ఏం లేదని సిరి అంటున్న అనుమానం వచ్చి ఒక్కసారిగా ఆవిడ డ్రెస్ పట్టుకొని లాగితే సిరి గట్టిగా పట్టుకోవడంతో టాప్ బటన్స్ ఊడి చిరిగిపోతుంది. అప్పుడు గుర్తొచ్చి వెంటనే ఆమె గుండెల మీద చేయి వేసుకుంటుంది. చందు చేతి అని ఆవిడ గట్టిగా అనగానే అమ్మ అదేం లేదని అంటున్నా ముందు చేతి అని పెద్దగా అరుస్తారు ఆవిడ. అమ్మ అంటున్నా వినకుండా ఆమె గుండెల మీద ఉన్న సిరి చెయ్యి తీస్తే ఆమె అక్కడ పచ్చని గుండెల మీద నల్లగా మెరుస్తూ ఉన్న విక్కీ అని ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలను చూసి షాక్ అయిపోతుంది. ఏంటిదే ఏం చేశావని ఆవిడ తేరుకొని సిరి చెంపని పగలగొడతారు. చందు నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా, ఇది ఎంత పెద్ద నిర్ణయమో నీకు తెలియదా, మీ పెళ్ళి జరిగితే ఇది అంత పెద్ద సమస్య అయ్యేది కాదు, కానీ అది ఆగిపోయింది. ఏంటి పనులని ఆవిడ తన తల బాదుకుంటుంది. కథ కొనసాగుతుంది. మరి సిరి విక్కీ పచ్చబొట్టు వేయించుకున్నందుకే వాళ్ళ అమ్మ ఇంత కంగారు పడుతుంటే సిరికి
స్టిచెస్ పడ్డాయని తెలిస్తే ఇంకేమంటుంది? మరి సిరి విక్రమ్ని నమ్ముతుందా? విక్రమ్ సిరి నమ్మేలాగా ఏమైనా చేస్తాడా? మరోపక్క దీక్ష ధీరజ్ల సంగతి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.